గుజరాత్ ముంబై నుంచి తెచ్చి పిల్లల్ని అమ్ముతున్నారట. 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠా. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రట. ప్లాన్ వేసి మారు వేషంలో వెళ్ళి పట్టుకున్న పోలీసులు. 13 మంది అరెస్ట్, 10 మంది చిన్నారుల రెస్క్యూ. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట వాసులు. కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సిసిఎస్ పోలీసులట. తాము పెంచుకుంటున్న బిడ్డను తీసుకుపోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు. ఎంత ఇక్కడ గర్భశోకమే. పెంచిన వీళ్ళు ఇన్ని నెలలుగా పెంచిన వీళ్ళకి అక్కడ బిడ్డను కోల్పోయిన తల్లిది ఇంకొక బాధ. ఈ ముఠాలని వీళ్ళ మీద అసలు వీళ్ళని టోటల్గా బయటికి రాకుండా చట్టాలు వీళ్ళ పీడీ యాక్ట్ ఇట్లాంటి కేసెస్ పెట్టాలి. ఇది ఇప్పుడు కొత్తగా గతంలో కూడా ఒక కేసు జరిగింది కదా ఉప్పల్లో. సేమ్ ఇట్లనే వాళ్ళు సంవత్సరాలు పెంచుకున్నారు పిల్లల్ని. 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత ముఠా దొరికిపోయి మొత్తం అంతా బయటకు వచ్చింది. ఎవరెవరు పిల్లలు అనేసరికి మొత్తం పెద్ద ఒక చాలామంది పిల్లల్ని అమ్మేసారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ శిశు సంరక్షణ కేంద్రంలో పెట్టారు. వాళ్ళేమో మేము మా తల్లిదండ్రులు మేము వీళ్ళ దగ్గరే ఉంటామని పిల్లలు. ఆ చట్టం ఏం చెప్తున్నది? వీళ్ళు దొంగతనంగా తీసుకొచ్చి అమ్మిరు. కొనడం తప్పే, అమ్మడం తప్పే. దయచేసి ఎవరైనా ఇట్లాంటి పిల్లల్ని అమ్ముతామని అనుకున్న వాళ్ళు మీరు లీగల్గా అన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అని అనుకుంటే తప్ప, గవర్నమెంట్ వైపు నుంచి ఆ చట్టబద్ధంగా మీరు తీసుకుంటే తప్ప పిల్లల్ని తీసుకొని తర్వాత మీరు బాధపడకండి. ఒకవేళ మీరు అది కొన్నా కూడా అది ఇల్లీగలే అవుతుంది. మీరు దొంగతనంగా ఎక్కడి నుంచో తెచ్చి మీరు అమ్ముతున్నారని మీరు ఎట్లా కొంటారు? శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వేరే రాష్ట్రాల నుంచి చిన్నారులను కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని 13 మంది సభ్యులను అదుపులోకి తీసుకొని 10 మంది చిన్నారులను రక్షించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె నరసింహ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ముంబై, గుజరాత్ ప్రాంతాల నుంచి శిశువులను ఈ ముఠా అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు వీళ్ళు 28 మంది పిల్లలను అమ్మినట్టుగా తేలింది. తీగలాగితే డొంక గదిలింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం పేరిట గ్రామాల్లో తిరుగుతూ పిల్లలు లేని దంపతులను గుర్తిస్తున్నారట. వాళ్ళు ముంబై, గుజరాత్ ప్రాంతాల నుంచి శిశువులను అక్కడి నుంచి ముఠాల ద్వారా తీసుకొచ్చి ఒక్కో శిశువుని 3 లక్షల నుంచి 7 లక్షల వరకు వారికి అమ్ముతున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం యాదగిరిని సంప్రదించిరట. 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారట. తమకొచ్చిన సమాచారం మేరకు అప్పటికే యాదగిరి మీద నిఘా పెట్టిన సిసిఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో వారిని అదుపులోకి తీసుకొని ఆ శిశువును రెస్క్యూ చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టగా శిశు విక్రయాల రాకెట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు. విజయవాడకు చెందిన రామలక్ష్మి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నది. కొంతమందితో ముఠాగా ఏర్పడింది. ఈ ముఠా సభ్యులు విజయవాడ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్స్లో పిల్లల కోసం ప్రయత్నం చేసే దంపతులను గుర్తించేవారు. కమిషన్ల ఆశ చూపి వారి వద్దకు ఏజెంట్లను పంపేవారు. బయటి రాష్ట్రాల నుంచి శిశువులను తెప్పించి వారికి అమ్మేవారు. విచారణలో విషయం తెలుసుకున్న పోలీసులు పిల్లలు కావాలంటూ రామలక్ష్మికి ఫోన్ చేశారు. ఎంత ఖర్చైనా తమకు పిల్లలు కావాలని చెప్పడంతో ఆమె వారిని విజయవాడకు రావాలి అని చెప్పిందట. తల్లిదండ్రుల వేషంలో పోలీసులు అక్కడికి పోయిరట. ఇదంతా స్టింగ్ ఆపరేషన్. హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన రాజు అనే వ్యక్తి వద్ద శిశువు అమ్మకానికి ఉన్నట్టు రామలక్ష్మి చెప్పింది. రాజుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఆమెను ఉప్పల్కొచ్చి రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మిగతా ముఠా సభ్యుల వివరాలు సేకరించి వారిని కూడా పట్టుకున్నారు. గుజరాత్, ముంబై తదితర ప్రాంతాల నుంచి ఏడాదిలోపు పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి ఏపీ, తెలంగాణలో అమ్మినట్టు నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఒక్కో చిన్నారిని 3 లక్షల నుంచి 7 లక్షల వరకు విక్రయించారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే వారు పిల్లలను అమ్మారని, లీగల్గా దత్తత తీసుకునే వ్యవహారం పట్ల అవగాహన లేక చాలామంది ఈ ముఠాను ఆశ్రయిస్తున్నారట. ఇక 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారట. ఇక కొన్నోళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. పిల్లలను కొనుక్కున్న తల్లిదండ్రులు చిన్నారులను తిరిగి అప్పగించాలంటూ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిరట. తాము పెంచుకోవడానికే పిల్లలను తీసుకున్నాం, అవసరమైతే తమ ఆస్తి మొత్తం రాసిస్తాం, పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలను ఎస్పీ ఆఫీస్కు తరలిస్తుండగా పోలీసు వాహనాలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని పక్కకు తొలగించి అక్కడి నుంచి చిన్నారులను ఎస్పీ ఆఫీస్కు తరలించారు. ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తారన్న సమాచారంతో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు మా పిల్లలని తీసుకుపోయారు, పెంచుకున్న పిల్లలని అని అంటున్నారు. మరి కన్న తల్లి పరిస్థితి ఏంది? మీరు మరి ఎట్లా కొనుక్కున్నారు? వాడు 3 లక్షలకు 7 లక్షలకు అమ్ముతాడు, ఇది ఏం నుంచి తెచ్చినవరా ఈ బాబుని, ఈ పాపని అని అడగాలి కదా. రెండు వైపులా తప్పే. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. కానీ
కానీ పోలీసులు కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఆ పిల్లలు అనాథల పిల్లలను తీసుకొచ్చారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెక్ చేసి, ఒకవేళ అనాథలైతే లేకపోతే వాళ్ళకి ఎవరూ లేకపోతే ఆ తల్లిదండ్రులకు అప్పగించడంలో, పెంచుకున్న వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఇబ్బంది లేదు. కానీ ఇది చట్టం ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇక చాలా సమయం ఇది. ఈ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరంటే వీళ్ళు అరెస్ట్ అయిన నిందితుల్లో 12 మంది ఏపీ తెలంగాణకు చెందిన వారు ఉన్నారట. రాజస్థాన్ వ్యక్తి ఉన్నారట. సూర్యాపేటకు చెందిన నక్కల యాదగిరి, ఉమారాణి, విజయవాడకు చెందిన కోరె నాగేంద్ర కుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్ కర్నూలుకు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఇస్తా శోభారాణి, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖాన్ షాహీనా, తిరుమలగిరి మార్కెట్కు చెందిన ఎండి షహానా, దిల్సుఖ్ నగర్కు చెందిన సభావత్ శ్రీనివాస్, హైటెక్ సిటీకి చెందిన ఏర్పుల సునీతను పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసిరట. ఎంత ఘోరం చూడండి అసలు ఇది. 10 మంది శిశువులని రెస్క్యూ చేసిరట. నల్గొండలో శిశు విహార్కి తరలించిరట. సూర్యాపేట, నల్గొండలో పలు గ్రామాల్లో 7 మగ శిశువులట, 3 ఆడ శిశువులు. సూర్యాపేట మండలం టేకుమట్లలో 2 మగ శిశువులు, సూర్యాపేటలో 2 ఆడ శిశువులు, పెన్పహాడ్లో 1 మగ శిశువు, సూర్యాపేట జిల్లా ఉప్పల్పహాడ్లో 2 మగ శిశువులు, నల్గొండ జిల్లా చిన్న సూరారంలో 1 ఆడ శిశువు, హైదరాబాద్లో 1 మగ శిశువును అక్రమంగా అమ్మిరట. ఇట్లా తయారని చూడండి పరిస్థితి.